నేను ఎప్పుడు చేనేత కార్మికుడు అనే పదం వాడటం నాకు ఇష్టం లేదు. చేనేత కళాకారుడు అనేది మనం వాడటం నాకు ఇష్టం. ఆ పదం నేను చేనేత కళాకారుడు అని అంటే కొంతమంది అన్న నువ్వు కళాకారుడు అంటే మాకు డబ్బులు ఇవ్వరు మమ్మల్ని కార్మికులేనా అంటే నేనేమంటానంటే కళాకారుడు అనేది చాలా శక్తితో కూడింది, చాలా శ్రమతో కూడుకుంది. ఇలాంటి అరుదైన కళని కాపాడుకోవాలి. అలాగే ఇంత అరుదైన కళని పరిరక్షిస్తున్న వాళ్ళకి ఒక 10 రూపాయలు అదనంగా రావాలి తప్ప 10 రూపాయలు అదనంగా లాభం రావాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ప్రథముడు. నేను ఎందుకు ఈ పంచేది కడతానంటే నేను చేనేత బ్రాండ్ అంబాసిడర్ చెప్పడానికి నేను ఈ పంచ కట్టు కడతాను. తెలుగు జాతి గౌరవం అని చెప్పడానికి కడతాను. ఈ బట్టలు కొనుక్కున్నప్పుడు ఎమ్మికనూరులో ఆ చేనేత కార్మికులు వాళ్ళ కష్టాలు చూస్తా ఉంటే పాపం ఆవేదన కలిగించింది. వాళ్ళకి కానీ కొంచెం చిన్నపాటు వెసులుబాటు కల్పించి, ఆర్థిక వెసులుబాటు కల్పించి ఈ వాళ్ళని రాజకీయంగా వాడుకొని వదిలేయకుండా నిజంగా అండగా నిలబడితే, ముఖ్యంగా చేనేత ఆధారిత కులాలకు కానీ కుటుంబాలకు కానీ వాళ్ళు ఏం అడుగుతారంటే మాకు ఏం ఎక్స్ట్రా డబ్బులు వద్దు, మమ్మల్ని పని చేసుకునే అవకాశం కల్పించండి. ఇది మన ఉత్పత్తి, ప్రత్యేకమైన ఉత్పత్తి, చాలా కష్టంతో కూడింది, చాలా నైపుణ్యంతో కూడింది, చాలా కళా నైపుణ్యం కావాలి దీనికి. సిల్క్ కి మనకి నెలకి ఎంత ఇస్తున్నారండి? మనకు చేనేత కార్మికులకి 23,000, 24,000. మరి సిల్క్ ధర 6,000 పెంచేశారు. మరి అక్కడంటే మీరు ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో 10 లాగేసుకుంటారు ఇంకో చోట. చేనేత కార్మికుల కష్టాలని, వాళ్ళు పడే ఇబ్బందులు బాగా అర్థం చేసుకున్నాను. కాబట్టి నేను మీకు తెలియజేసేది ఏంటంటే, ఏదో వచ్చేసి ఇది ఎలక్షన్ టైం కాదు, నేను మీకు కష్టాలు తీర్చేస్తాను, కన్నీళ్ళు తుడిచేస్తాను నేను చెప్పట్లేదు. నేను మీకు భుజం కాస్తాను, అంతవరకు చెప్పగలను. మీ కష్టాలు నేను కాపు కాస్తాను. ఒక చేనేత కార్మికుడు మగ్గం నేసి వెన్నెముక కరిగిపోయి ఉంటుంది, ఇరిగిపోయి ఉంటుంది. ఒక చేనేత ఇంట్లో చూసుకునే ఒక ఆడపడుచు బొత్తి కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటుంది. వాళ్ళందరి బాధకి నేను అండనవుతాను, భుజం కాస్తాను. చేనేత చావులు ఉండకూడదు, అదే మా ఆకాంక్ష, అదే మా ఆశయం. మేము తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా చేనేత కార్మికులకి, కలంకారీ కార్మికులకి మేము మీకు అండగా ఉంటాం. మీ చేత మేము కన్నీరు పెట్టించాం, మీకు అండగా ఉంటాం. రాష్ట్రంలో నేతన్నల ఇళ్లకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్లకు 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ ఇవ్వాలని మంత్రి మండలి నిర్ణయించింది. 93,000 మంది చేనేత కార్మికుల గృహాలు, 10,534 పవర్లూమ్ యూనిట్లకు లబ్ధి కల్పించనుంది.